చూద్దాం. 2 log 5 plus 3 log 2. It's a question from logarithm. So 2 log 5 plus 3 log 2 ని మనము log 5 స్క్వేర్ ప్లస్ log 2 క్యూబ్ గా రాయొచ్చు. ఎందుకంటే మనకు ఒక ఫార్ములా ఉంది m log a ని a log a పవర్ m గా రాయొచ్చు. సో ఈ ఫార్ములా ప్రకారం ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో log 5 స్క్వేర్ అంటే 25, log 2 క్యూబ్ అంటే log 8. సో log a ప్లస్ log b ఫార్ములా ఉంది కాబట్టి log a ఇంటూ b మనకు ఫార్ములా తెలుసు. log a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు log a plus log b is equal to log a into b కాబట్టి log 25 plus log 8 is log 25 into 8 which is 200. So log 200 is the answer, which is option B. Which of the quadratic equation roots are equal? So A, B, C, D option లో ఏ quadratic equation roots equal అంటే ఏ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఏ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్యాక్టరైజ్ చేసినట్టయితే మనకి x వాల్యూ రెండు ఒకటే ఆన్సర్ వచ్చాయి. సో x ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు 5 విచ్ ఆర్ ఈక్వల్. సో ఈ 5 అనేది ఈక్వల్ రూట్స్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే డివిజన్ ఎండ్ అవ్వదు. సో ఎప్పుడు ఎండ్ అవ్వదు అంటే అసలు ఎప్పుడు ఎండ్ అవుతుందో చెప్తాను. సో డినామినేటర్లో 2 పవర్ ఆఫ్ m అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్న నంబర్స్ ఆర్ 5 ఫ్యాక్టర్స్ ఉన్న నంబర్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 అండ్ 5. సో 2 ఫ్యాక్టర్స్ 5 ఫ్యాక్టర్స్ కాంబినేషన్ అని ఉండొచ్చు, ఇండివిజువల్గా ఉంటే దీన్ని మనము టెర్మినేటింగ్ డెసిమల్ అంటాము. సో ఇవి కాకుండా వేరే ఏ ఫ్యాక్టర్ ఇంక్లూడ్ అయినా ఓకే, సో దాన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. మళ్ళీ చెప్తాను, డినామినేటర్లో 2 ఫ్యాక్టర్స్ 5 ఫ్యాక్టర్స్ ఇండివిజువల్గా అయినా కాంబినేషన్గా ఉంటే అది టెర్మినేటింగ్. ఇవి కాకుండా వేరే నంబర్స్ ఏవి ఉన్నా సరే అవి నాన్ టెర్మినేటింగ్. ఇప్పుడు ఆప్షన్ ఏ చూద్దాం. 7/2 క్యూబ్, 2 క్యూబ్ అంటే 2 పవర్ ఆఫ్ m అంటే ఇక్కడ m 3 కాబట్టి ఇది టెర్మినేటింగ్. ఓకే, 7/5 క్యూబ్ అంటే 5 పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంది కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమలే. సి 7/2 పవర్ ఆఫ్ 5, 5 పవర్ ఆఫ్ 4 ఇది కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ m 5 పవర్ ఆఫ్ n ఇది కూడా టెర్మినేటింగ్. సో ఇక్కడ 2, 3, 5 ఇక్కడ 3 ఎక్స్ట్రా ఉంది ఉండొద్దు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇక్కడ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అన్నాడు కాబట్టి ఆప్షన్ విల్ బి డి. Moving on to the fourth question, probability of selecting a square number from the numbers. So probability కనుక్కోమన్నాడు. Probability of any event is given by the formula number of favorable outcomes by total number of possible outcomes. Square numbers 1 square ఎంత 1, 2 square ఎంత 4, 3 square 9. సో ఇక్కడ 8 is not a square number. 4 square 16. సో ఇక్కడ 1, 4, 16 are square numbers. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. అవేంటి 1, 4, 16. 3 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ 4. ఓకే, 4 ఇచ్చాడు కాబట్టి సో 3/4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 0, 0, 6, 8 ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, ఇక్కడ 0, 0, 6, 8. సో దీస్ ఆర్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఎ డయామీటర్. దెన్ రేడియస్. సో రేడియస్ అంటే హాఫ్ ఆఫ్ ద డయామీటర్. ఫస్ట్ మనకు డయామీటర్ లెంత్ తెలిస్తే ఆఫ్ చేస్తే అది రేడియస్ అవుతుంది. సో దీన్ని x1 y1 అనుకుందాము, x2 y2 అనుకుందాము. డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. రూట్ ఓవర్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇక్కడ x2 ఎంత, x2 is 6. సో 6 minus 0 whole square plus 8 minus 0 whole square. 6 minus 0 6, 6 square, 8 minus 0 8 అవుతుంది, 8 square. సో 36 plus 64 ఎంత 100. సో రూట్ 100 వాల్యూ is 10. సో మనకి ఈ లెంత్ ఆఫ్ ద డయామీటర్ is 10 కాబట్టి అడిగింది ఏంటి, రేడియస్ అడిగాడు. సో రేడియస్ విల్ బి హాఫ్ ఆఫ్ డయామీటర్ కాబట్టి 5 సెంటీమీటర్స్ ఇస్ ద ఆన్సర్ ఆర్ 5 యూనిట్స్ ఇస్ ద ఆన్సర్. n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 4 అంటే దీని అర్థం ఏంటంటే ఏ అనే సెట్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయని అర్థం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి ఈజ్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. a ఇంటర్సెక్షన్ b అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్, దాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అంటాము. ఇక్కడ బై ఛాన్స్ లాస్ట్ మ్యాక్సిమం కెన్ బి 4. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ 4 ఉన్నాయి కాబట్టి 4కి 4 సేమ్ ఎలిమెంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ 5 అనేది ఇంపాసిబుల్ కాబట్టి కరెక్ట్ ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ జీరోస్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6. సో దీన్ని మనము ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక్కడ కాన్స్టెంట్ని x స్క్వేర్ కోషన్తో మల్టిప్లై చేస్తే -6 వస్తుంది. -6కి ఫ్యాక్టర్స్ -6 అండ్ 1. సో ఇక్కడ మిడిల్ టర్మ్ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తే x వాల్యూ 6, x వాల్యూ -1 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ద రేషియో ఆఫ్ ద హైట్ ఆఫ్ ఎ టవర్ అండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ షాడో ఆన్ ద గ్రౌండ్ ఇస్ √3:1. సో రేషియో అడిగాడు,
ఏమి అడిగాడు? హైట్ ఆఫ్ టవర్, ఒకటి హైట్ ఆఫ్ టవర్ అండ్ ఇది షాడో. సో √3 అండ్ 1 ఇచ్చాడు. సో రేషియో, సో √3/1 అన్న √3:1 అన్న ఒకటే. సో రేషియో ఏంటి? హైట్ ఆఫ్ ద టవర్, 1 అనేది ఏంటి? షాడో. సో ఇక్కడ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు గమనించినట్టయితే ట్యాన్లో ఎందుకు ట్యాన్ తీసుకున్నానంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి √3:1. సో √3/1. సో tan θ ఈజ్ ఈక్వల్ టు √3/1 అన్న √3 అన్న ఒకటే. ట్యాన్లో ఎన్ని డిగ్రీస్కి √3 వస్తుంది? 60 డిగ్రీస్కి √3 వస్తుంది కాబట్టి θ ఈజ్ 60. ఇక్కడ 1/√3 ఉందనుకో, దెన్ tan θ ఈజ్ 1/√3 అయితే θ 30 డిగ్రీస్. ఒకవేళ tan θ 1 ఉంటే ట్యాన్లో ఎన్ని డిగ్రీస్కి 1 వాల్యూ? 45 డిగ్రీస్ కాబట్టి θ 45. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తే మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ టు దిస్ వీడియో. 1/5 x 5r in GP, then value of x. GPలో మనకు ఒక ఫార్ములా ఉంది. A2/A1 is equal to A3/A2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, కామన్ రేషియోకి ఫార్ములా. అదే AP ఉంటే A2 - A1 is equal to A3 - A2. ఇక్కడ 3 టర్మ్స్ ఇస్తే ఈ ఫార్ములా డెఫినెట్గా రాయాల్సి ఉంటుంది. ఇది AP, ఇది GP. సో ఇక్కడ GP ఇచ్చాడు కాబట్టి మనము ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ A2, దిస్ ఈజ్ A1, x అనేది A2, 5 అనేది A3. ఈ ఫార్ములాలో రిప్లేస్ చేద్దాం. A2/A1 అంటే x/1/5 ఈజ్ ఈక్వల్ టు A3/A2. A3 అనేది ఏంటి? 5/x. సో 2 రేషియోస్ ఈక్వేట్ చేస్తే మనకు తెలుసు, మనం క్రాస్ మల్టిప్లై చేయాలని. x ఇంటూ x, 5 ఇంటూ 1/5 మల్టిప్లై చేయాలి. x ఇంటూ x, x², 5 ఇంటూ 1/5. సో ఈ 5 క్యాన్సిల్ అయిపోయింది. x² 1 మిగిలింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు √1. సో √1 వాల్యూ ఈజ్ 1 కాబట్టి ఇక్కడ 1 అని రాయాలి. ఒకసారి +1, ఇంకోసారి -1. ఏదైనా రూట్కి ఒకటి +1 ఉంటుంది, -1 ఉంటుంది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ -1 అండ్ ఆల్సో +1. సో ఇక్కడ ఆప్షన్ A అండ్ B. రేంజ్ ఆఫ్ ఫస్ట్ 7 ప్రైమ్ నంబర్స్. ఫస్ట్ మనం రేంజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ చేస్తే మనకి రేంజ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఐ రిపీట్ వన్స్ అగైన్, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, అంటే బిగ్గర్ నంబర్ మైనస్ స్మాలర్ నంబర్. సో ఇక్కడ 7 ప్రైమ్ నంబర్స్ అడిగాడు. అందులో పెద్ద నంబర్ ఏంటో చిన్న నంబర్ ఏంటో ఐడెంటిఫై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రేంజ్ వస్తుంది. ఫస్ట్ 7 ప్రైమ్ నంబర్స్ ఏంటో చూద్దాం. సో 2, 3, 5, 7, 11, 13, సో 13, 17. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7. సో దిస్ ఆర్ ద 7 ప్రైమ్ నంబర్స్. సో ఈ 7 ప్రైమ్ నంబర్స్కి మనకి ఏం అడిగాడు? రేంజ్ అడిగాడు కాబట్టి బిగ్గర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ. సో 17 - 2, బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్ రేంజ్ కాబట్టి 17 - 2 ఈజ్ 15. దీని కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆన్ టాసింగ్ 3 కాయిన్స్. సో 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబుల్ అవుట్కమ్స్. సో గుర్తుపెట్టుకోండి, 2 పవర్ ఆఫ్ n ఇస్ ద ఫార్ములా. 3 కాయిన్స్ టాస్ చేస్తే 2³ 8. ఒకవేళ 4 కాయిన్స్ అయితే మనకి 16, ఓకే, నెంబర్ ఆఫ్ పాసిబుల్, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. అదే 2 కాయిన్స్ అయితే 2² 4. 1 కాయిన్ అయితే ఓన్లీ 2 అవుట్కమ్స్, హెడ్స్ టైల్స్. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ 2³ 8 కాబట్టి కరెక్ట్ ఆప్షన్ సి. ఇఫ్ ద పాయింట్స్ ABC ఆర్ కొలీనియర్, B లైస్ ఇన్ బిట్వీన్ A అండ్ C. కొలీనియర్ అంటే మనకు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, లయింగ్ ఆన్ ద సేమ్ లైన్. పాయింట్స్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్ మనం కొలీనియర్ అంటాము. సో B ఈజ్ లయింగ్ బిట్వీన్ A అండ్ C. దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు 0. కరెక్ట్, ఎందుకంటే దీనిలో ఏరియా ఉండదు కాబట్టి స్ట్రైట్ లైన్ ఫామ్లో ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC విల్ బి డెఫినెట్లీ ఈక్వల్ టు 0. స్లోప్ ఆఫ్ AB అండ్ స్లోప్ ఆఫ్ BC విల్ బి ఈక్వల్, ఇది కూడా కరెక్టే. AC ఈజ్ ఈక్వల్ టు AB ప్లస్ BC, ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబవ్. P of E is equal to 0.38, then P of not E is equal to 0.62. కరెక్ట్ ఆప్షన్ డి. ఎలా అనేది చెప్తాను. మనకి ఒక ఫార్ములా ఉంది ప్రాబబిలిటీలో, P of E plus P of not E is equal to 1. టోటల్ number of observation of all the events will be definitely equal to 1. సో ఇక్కడ P of E ఎంత ఇచ్చాడు? 0.38 ఇచ్చాడు. P of not E మనకు తెలియదు కాబట్టి 1. సో ఇక్కడ అడిగింది P of not E కాంప్లిమెంటరీ అంటాము. 1 - 0.38. ఇక్కడ అడిషన్ నెంబర్ అటు సైడ్ పోతే సబ్ట్రాక్షన్ అవుతుంది. సో 1 అన్న 1.00 అన్న ఒకటే, సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 0.62 వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ డి. 14th ఆప్షన్, ఇక్కడ ఆన్సర్ 0. ఎందుకంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే cot 90 ఆన్సర్ 0.
ఏ వాల్యూ వచ్చినా ఎనీ వాల్యూ మల్టిప్లైడ్ బై 0 ఆన్సర్ విల్ బి 0 కాబట్టి ఆప్షన్ ఏ. CSA of a cone is pi r L. Here L refers to slant height. సో ఈ విధంగా మనకి తెలుసు కోన్లో దీన్ని మనము హైట్ అంటాము, దీన్ని రేడియస్ అంటాము, దీన్ని స్లాంట్ హైట్ ఎల్ అంటాము, HLR. దీనికి రిలేషన్ కూడా ఉంది, L స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఆర్ ఎల్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఇక్కడ ఎల్ అనేది స్లాంట్ హైట్, ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను స్టూడెంట్స్. కరెక్ట్ ఆప్షన్ సి. Next question. The area of sector whose radius is 14 centimeters and angle 120 degrees is. So area of sector formula రాయాల్సి ఉంటుంది theta by 360 into pi r square. theta ప్లేస్ లో 120 డిగ్రీస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇచ్చారు కాబట్టి. 120 by 360 అన్న 1 by 3 అన్న ఒకటి 12 1s 12 3s 0 0 క్యాన్సిల్ అవుతాయి. సో 7 1s 7 2s క్యాలిక్యులేషన్ చేశాక 1 by 3 into 44 into 14 616 by 3 is nothing but 205.33, which is option D. 17th question చూద్దాం. The mean of the data 5, 8, 9, 10 will remain same even if one of the observation is removed. So first 4 observation కి mean ఏంటో చూద్దాము. So mean is equal to sum of observation by number of observation. Sum ఎంత 5 plus 8 13 plus 9 22 plus 10 32 by 4 number of observation which is 8. ఒక observation రిమూవ్ చేద్దాము. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 రిమూవ్ చేద్దాము. సో 5 plus 9 14, 14 plus 10 is 24 by 3. 24 by 3 వాల్యూ ఇస్ 8. ఒక అబ్జర్వేషన్ రిమూవ్ చేసిన 8 వచ్చింది మీన్, 4 అబ్జర్వేషన్ కూడా 8 వచ్చింది. ఏ అబ్జర్వేషన్ రిమూవ్ చేస్తే మనకి సేమ్ మీన్ వచ్చింది, 8 అబ్జర్వేషన్ రిమూవ్ చేస్తే సేమ్ వచ్చింది కాబట్టి కరెక్ట్ ఆప్షన్ 8, ఆప్షన్ బి. If 3x plus 4y is equal to 7 and 6x minus ky is equal to 8 are inconsistent. Inconsistent అంటే అవి parallel lines స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. So then the value of k. So parallel line condition a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. సో ఇక్కడ సింపుల్గా 3 2s are 6 కాబట్టి 4 2s are 8 రావాలి. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి -8, ఆప్షన్ డి. In an AP, first term is A and third term is 3 times first term. First term A అంటే సో ఫస్ట్ టర్మ్ ఇప్పుడు ఏతో డినోట్ చేస్తాం, ఏ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, థర్డ్ టర్మ్ ఈస్ 3 times ఫస్ట్ టర్మ్. థర్డ్ టర్మ్ ఈస్ 3 times ఫస్ట్ టర్మ్ అంటే A3 ఈజ్ ఈక్వల్ టు 3A. సో A3 ఫార్ములా A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 3A వచ్చింది. ఇక్కడ ప్లస్ ఏ అటు సైడ్ పోతే మైనస్ ఏ, సో 3A మైనస్ ఏ ఈజ్ 1A. సో 2D ఈజ్ ఈక్వల్ టు 2A, D 2 2 క్యాన్సిల్ అయిపోయింది, D ఈజ్ ఈక్వల్ టు A. కరెక్ట్ ఆప్షన్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పైథాగరన్ ట్రిప్లెట్. సో 6 8 10 అనేది పైథాగరన్ ట్రిప్లెట్, ఎందుకంటే మీరు ఇక్కడ 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వస్తుంది ఇక్కడ, అందుకని వాటిని మనము పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాము. సో కొన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ చెప్తాను. 6 8 10 ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 4 5 12 13 5 24 25 7. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈ మూడు ఏదైతే కాదు అన్నానో అవి ఇట్ ఈస్ దట్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ షుడ్ బి 2, వేరాజ్ మిగతా అన్ని క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఓన్లీ ఇన్ దిస్ కేస్ ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్మ్లో చేస్తే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వస్తుంది, ఇది 1x స్క్వేర్ ఫామ్లో ఉంటుంది, అది స్టాండర్డ్ ఫామ్లో రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ అదర్స్ ఆర్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 4x స్క్వేర్ ప్లస్ 3kx ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఈక్వల్ రూట్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇది కూడా షార్ట్ ఆన్సర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్, ఇంపార్టెంట్. సో ఈక్వల్ రూట్స్ అనగానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ ఫామ్లో రాయాల్సి ఉంటుంది, b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఈక్వల్ రూట్స్ అంటే ఈ ఫామ్లో రాయాలి. సో ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ a ఏంటి 4, b ఈజ్ 3k అండ్ c ఈజ్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ 9. ఈ abcని ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. సో b స్క్వేర్ అంటే 3k స్క్వేర్
మైనస్ 4a ఎంత 4 ఇక్కడ ఇంత ముందు తెలుసు సి ఎంత 9 సో ఇట్లా బ్రాకెట్లో పెట్టుకోవాలి 3k స్క్వేర్ ఇస్ 9k స్క్వేర్ 4 4 16 16 9 144 is equal to 0. So k square is equal to 144 by 9 multiplication at side వచ్చింది కాబట్టి division. So 9 1s are 9 16s are 144. K square is equal to 16 వచ్చింది కాబట్టి k is equal to root 16 which is 4. The value of k is plus or minus root. The second term of an AP is 10, fifth term is 31, then eighth term is. ఇది యాక్చువల్లీ 4 మార్క్స్ క్వశ్చన్ ఆబ్జెక్ట్ టైప్లో అడిగాడు ఫైన్ సెకండ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 10 అంటే A2 ఈజ్ ఈక్వల్ టు 10 ఇట్లా సపరేట్గా రాసుకోవాలి అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 31 A5 ఈజ్ ఈక్వల్ టు 31 సో సెకండ్ టర్మ్ అంటే A2 పెట్టుకోవాలి A2 ఫార్ములా ఏంటి A ప్లస్ 1D విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ ఫిఫ్త్ టర్మ్ ఫార్ములా ఈజ్ A ప్లస్ 4D A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D ఫార్ములా అప్లై చేయాలి సో ఎయిత్ టర్మ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎయిత్ టర్మ్ ఫార్ములా ఈజ్ 8 ప్లస్ 7D ఏ టర్మ్ కనుక్కోవాలంటే మనకి ఏ తెలిసి ఉండాలి డి తెలిసి ఉండాలి మనకి ఏ తెలియదు డి తెలియదు ఇచ్చిన రెండు కండిషన్ ద్వారా ఏడి కనుక్కోవాలి డి ఈజ్ ఈక్వల్ టు 7 సో వీ నో డి వాల్యూ ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ 3 వస్తుంది సో ఎందుకంటే ఏ ప్లస్ డి ఈజ్ 10 అంటే ఏ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 7 విచ్ ఇస్ 3 సో నౌ విల్ రిప్లేస్ ఇన్ ఎయిత్ టర్మ్ ఏ ఎంత 3 7 డి ఎంత 7 సో 3 ప్లస్ 7 7s are 49 సో 49 ప్లస్ 3 ఈజ్ 52 కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ డి 52 The nth term of GP is an is equal to ar to the power of n minus 1. In this formula, r represent common ratio. D represent common difference and r represent in geometric progression common ratio. Sixth question, which term of GP root 2, 2, 2 root 2, 4 is 64? So 64 ఈ geometric progression లో ఏ టర్మ్ అని అడుగుతున్నాడు సో ఎంత టర్మ్ వేసుకోవాలి ఏ టర్మ్ అని అడిగితే విచ్ ఈజ్ ఏఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంతకుముందు ఫార్ములా చూసాము సో ఎంత టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఈజ్ 64 ఎంత టర్మ్లో 64 పెట్టాలి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎప్పుడు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో అయినా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో అయినా ఫస్ట్ టర్మ్ యూ హ్యావ్ టు రైట్ రూట్ 2 ఆర్ మనకి ఆర్ తెలియదు కాబట్టి సో ఆర్ అంటే కామన్ రేషియో a2 by a1 అంటే 2 by root 2 so 2 by root 2 is nothing but root 2 so root 2 n power to the power n minus 1 so n is equal to 2 into 6 which is 12 ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ డి 12 seventh question formula to find the area of triangle by Heron's formula a is equal to root over s into s minus a into s minus b into s minus c in the formula s represent a plus b plus c by 2 which is option B. Eighth question, if a is equal to 1 comma minus 2, b is equal to 3 2, c is equal to 2 9 are the vertices of triangle ABC, then centroid is. Centroid formula మనకు తెలుసు x1 plus x2 plus x3 by 3 comma y1 plus y2 plus y3 by 3. So maths లో formulas important students you have to by heart. x1 ఎంత 1 plus 3 plus 2 1 plus 3 plus 2 is 6 by 3 and y1 minus 2 plus 2 and 9 is 9 by 3 యాడ్ చేయాలి సో 3 1s are 3 2s are 3 1s are 3 3s are ఆప్షన్ ఆన్సర్ ఎంత 2 కామా 3 ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 3 minus 5 and minus 2 3 is slope formula is m is equal to y2 minus y1 by x2 minus x1 ఇక్కడ y2 అనేది మనం ఇట్లా పాయింట్స్ రిప్రజెంట్ చేసుకోవాలి స్టూడెంట్స్ x1 y1 ఇక్కడ x2 y2 y2 ఎంత 3 మైనస్ y1 మైనస్ 5 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 5 అవుతుంది x2 ఎంత మైనస్ 2 మైనస్ 3 సో 8 బై మైనస్ 5 ఈజ్ నథింగ్ బట్ ఆర్ మైనస్ 8 బై 5 అన్నా 8 బై మైనస్ 5 అన్నా ఒకటే విచ్ ఈజ్ ఆప్షన్ డి 10th question, the area of sector whose radius is 7 with angle at the center 90 degrees is. So area of sector అడిగాడు కాబట్టి area of sector formula అప్లై చేయాలి which is theta by 360 into pi r square. theta అంటే యాంగిల్ ఎంత ఇచ్చాడు 90 ఇచ్చాడు సో theta ప్లేస్లో 90 పెట్టుకొని డివైడెడ్ బై 360 into pi వాల్యూ is 22 by 7 రేడియస్ is given as 7 ఇక్కడ r స్క్వేర్ ఉంది కాబట్టి 7 into 7 2 times. So 154 by 4 is 38.5 centimeters square. Next question.
The length of the tangent to a circle with radius 3 centimeters from a point 5 centimeters away from the center is answer is 4. డైరెక్ట్గా నేను చేయకుండానే చెప్పాను ఎందుకంటే 3, 5, 4 మేక్స్ ట్రిగ్నోమెట్రిక్ ట్రయాడ్. 12th question, PA and PB are two tangents. Okay, two tangents with center O. Angle AOB is 100. A angle 100 అంటే angle APB is how much? It will be 80 degrees. ఎలా తెలిసింది అంటే 100 ప్లస్ 80 ఈజ్ 180. 180 వచ్చేటట్టు చూసుకోవాలి స్టూడెంట్స్. అంటే ఒకసారి ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటాడు, ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటాడు. బికాస్ సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ ఎ క్వాడ్రిలేటరల్ ఈజ్ 360 degrees. మనందరికి తెలుసు. దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ విల్ బి 90. ఎందుకంటే రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. 90, 90, 180. సో ఇది కూడా 180 ఉంటే మనకి 360 degrees ఉంటుంది కాబట్టి సో దిస్ బోత్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ దిస్ ఆపోజిట్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 180. ఇక్కడ 100 ఇస్తే 80 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 70 ఇస్తే ఇక్కడ 110 ఉండాలన్నమాట. ఎందుకంటే 70 ప్లస్ 110 ఇస్ 180 కాబట్టి. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ 12th క్వశ్చన్ ఇస్ యాంగిల్ సి 80 degrees. Moving forward, 13th question. The curved surface area of cone is pi times to the product of its radius and slant height. The formula in symbolical form is. So pi times అంటే maths లో multiplication of the product of radius and slant height. So pi r l. R అంటే radius, L అంటే slant height. Correct option for this question is pi r l, option D. So this is the formula for cone. The height and radius of cone and cylinder are equal. The volume of cone is 18 centimeter cube. Then the volume of cylinder is. So it will be 1/3 అంటే thrice ఉంటుందన్నమాట. 18 into 3 చేస్తే 54 centimeter square. 15th question. If a sphere is inscribed in a cylinder, then the ratio of the volumes of sphere and cylinder is. So correct option ఏంటంటే దీనికి 3:2. Option A. If 3 coins are tossed simultaneously, then the total number of outcomes is 8. So coins అనగానే head tail ఉంది కాబట్టి 2 power of n formula. So 2 power of 3 which is 8. P of E is 0.29, P of not E is how much? సో మనకి సబ్ట్రాక్షన్ చేయాలి. 1.00 మైనస్ ఎప్పుడు ఏ నెంబర్ ఇచ్చిన P of E, P of not E సబ్ట్రాక్షన్ చేయాలి ఎప్పుడు 1లో నుంచి. 0.29. 1ని 2 డెసిమల్ ప్లేసెస్గా తీసుకోవాలి ఎందుకంటే 0.2లో 229లో 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. If one card is selected from well shuffled deck of 52 cards, the probability of getting a red prime number is. సో రెడ్ ప్రైమ్ నెంబర్ ఎంత ఉంటుంది మొత్తం. సో 8/52 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4/13 ఆఫ్ 52 కాబట్టి. సో 2/13 అంటే కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. If the center of a circle is 4, 5 and passing through -2, -3, then radius of the circle is. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడు. ఇది ఒక సర్కిల్ అనుకుంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 4, 5 అండ్ పాసింగ్ త్రూ -2, -3. ఓకే, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ -2, -3. దెన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. దీన్ని x1 y1 you have to take this point as x2 y2 and replace in the distance formula. Distance formula is √x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So ఇక్కడ x2 ఎంత -2, x1 is 4 whole square. ఇక్కడ x2 ఎంత, x2 is -2, x1 is -4 whole square plus y2 ఎంత -3, -5 whole square. So -2 -4 is nothing but -6 square plus -3 -5 is -8 square. So -6 square value is nothing but 36. 8 square is 64. 36 plus 64 is √100. Square root of 100 is 10. So correct option దీనికి ఏంటంటే option A 10. The sum of the first 40 natural numbers. So sum of n terms formula తీసుకోవాలి. n/2 into a plus l. సో ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్ అంటే సో 40/2 ఇంటూ న్యాచురల్ నెంబర్ స్టార్ట్ విత్ 1 అండ్ లాస్ట్ న్యాచురల్ నెంబర్ ఇస్ 40. సో 40/2 అంటే 20. సో ఇక్కడ 20 ఇంటూ 1 + 40 is 41. 41 into 20 is 820. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఏంటి అంటే ఆప్షన్ డి 820. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. Part B, prime factorization of 98 is. So 98 can be expressed as 2 into 49
7 sevens are 49, 7 ones are 7. So 98 can be expressed as 2 into 7 into 7, which can be expressed as 2 into 7 square. Correct option for first question is C. In AP 1074, find the 30th term. Clearly, first term is 10, D is A2 minus A1, 7 minus 10 is minus 3. 30th term formula is A plus 29D. Here A value is 10 and 29 into minus 3. So 10 plus 29 into minus 3, which can be expressed as 10 minus 87, which is minus 77. Correct option for second question is minus 77. Moving on to third question, the perimeter of triangle with vertices 0, 4 and 3, 0 is. So from year to year it will be 3 units, 4 units and 5 units. And this is the sides of a triangle. Perimeter is nothing but adding all the sides. 4 plus 3 plus 5 is 12. Correct option is 12. Fourth question, if x to the power of 4 plus 3x square plus 7 is divided by x plus 3, then possible degree of quotient. So when it is divided this by this, obviously x to the power of 4 by x will be, quotient will be 3 and it is exactly dividing, so remainder will be 0. Correct option for A, fourth question is A. The pair of the equation 9x plus 3y plus 12 is equal to 0, 18x plus 6y plus 26 is equal to 0 as. To find what type of a solution, we need to do the ratio a1 by a2, which is 9 by 18, b1 by b2, which is 3 by 6, c1 by c2, which is 12 by 26. So a1 by a2 is 1 by 2, b1 by b2 is also 1 by 2, but c1 by c2 is not equal to 1 by 2. Clearly a1 by a2 is equal to b1 by b2 but not equal to c1 by c2. It has no solution. Correct option for fifth question is D. The product of consecutive positive integer numbers is 30, then expressed algebraically as. So consecutive positive numbers can be written as x into x plus 1. So product means multiplication. So x into x plus 1. X and x plus 1 are consecutive numbers. 4 and 5 are consecutive numbers. So x next consecutive number will be x plus 1. 4 next consecutive number will be 4 plus 1. So which is given as 30. So correct option for sixth question is D. X into x plus 1 is equal to 30. A cylindrical pencil sharpened at one end is a combination of cone and cylinder. If a solid sphere is melted and converted into cylinder, then volume will be remain same. So remains unchanged because volume of one object will be same as volume of the other object, whichever it is sphere or cylinder or cone. Volume will not be changed. Ninth question, in a triangle ABC right angle at C, then the value of cos A plus B. So it is A, B, C. It is a triangle which is right angle at C. If C is 90, A plus B will be obviously 90. So angle A plus angle B is 90 because sum of three angles in a triangle is 90. So cos A plus B will be should be equal to 90. So cos 90 is 0. Correct option for ninth question is A, 0. Mean of A plus 3, A plus 6, A plus 9, A plus 12 is 10. So mean means sum of observations by number of observations. So I am adding observation A plus 3, A plus 6, A plus 9 plus A plus 12. There are 5 observation, number of observation is 5, is 10, the mean is value is 10. So there are 5 A's. So 5A plus 3 plus 6 is 9, 9 plus 9 is 18, plus 12 is 30. So 30 is equal to 50, 5 tens are 50. 5a is equal to 20, a is equal to 20 by 5, which is 4. Correct option for 10th question is D, 4. A fish tank has 5 male and 8 female fishes. If a fish is randomly taken out of it, then the probability of getting a male fish. Total fishes in fish tank is 5 plus 8 is 13. And male fishes there are 5. So correct option is 5 by 30. If it is a female fish, it will be 8 by 13. The question asked is male fish. So 5 by 13. Correct option for 11th question is B. 12th question, the rooster form of the set A is equal to x such that x is equal to n square, n is less than 5 and n belongs to natural numbers. If n belongs to a natural numbers, so obviously it will be 1 square, 2 square, 3 square, 4 square. That's all. It is n is less than 5, so clearly we have to end up with 4. So 1 square is 1, 2 square is 4, 3 square is 9, 4 square is 16. So correct option for this is C. 1, 4, 9, 16.
13th question, if the zeros of the polynomial x square plus a plus 1 into x plus b are 2 and minus 3, then the values of a and b are, the values of a and b are 0 and minus 6. 14th question, among the pair of triangles which are similar, always equilateral triangles are similar to each other. In a quadrilateral, squares are similar. In triangles, equilateral triangles are similar. 15th question, corresponding sides of two similar triangle in the ratio 2 is to 3. One smaller triangle is in the ratio is 48. Find the area of larger triangle. This is a theorem of similar triangles. So 48 by x will be equal to ratio of squares of their corresponding sides. So 2 by 3 whole square. So 48 by x is equal to 4 by 9. So we'll do cross multiplication. 48 into 9. So x is equal to 48 into 9 by 4. 4 ones are 4 12s are 12 nines are 108. So 108 centimeter square is the correct option for 15th question. Option A. 16th question, if the length of the tangent from an external point A at a distance of 5 centimeters from the center of a circle is 4. So we'll draw the diagram. PP is tangent, OB is radius, OP is 5 centimeters away from the center. Length of the tangent is given as 4 centimeters. Then the radius of the circle will be 3 centimeters. Based on Pythagoras triad, we'll get the answer radius of the circle is 3. Correct option is B. The quadratic equation with roots 2 plus root 3 and 2 minus root 3 is. So we know the formula x square minus sum of the zeros into x plus product of zeros is the quadratic equation of quadratic polynomial. So we will add the alpha is 2 plus root 3, beta is 2 minus root 3. Or x square minus sum of roots into x plus product of roots is one and same formula. So 2 plus root 3 into 2 plus 2 minus root 3 will become 4. Plus root 3 minus root 3 get cancelled. And 2 plus root 3 into 2 minus root 3 is a plus b into a minus b is a square minus b square. So 2 plus root 3 into 2 minus root 3 is 2 square into root 3 square, which can be expressed as x square minus 4x plus 4 minus 3, which can be written as x square minus 4x plus 1. So correct option is C. 18th question, LCM of given numbers x and y, where y is the multiple of x is. Correct option is y. So reason is for LCM of 10 and 5 is 10 only. So 10 is the multiple of 5. So LCM will be always the bigger number. Here y is the multiple of x. So obviously y will be the LCM. Value of sin 30 plus cos 60 minus sin 30 plus cos 30 is. Sin 30 value is 1 by 2, cos 60 value is also 1 by 2 minus sin 60 is root 3 by 2, cos 30 is also root 3 by 2. So 1 by 2 plus 1 by 2 is 1. We'll take LCM for 2. 2 LCM is 2. Root 3 plus root 3 is 2 root 3. So we can cancel root 2 and 2. So answer is 1 minus root 3. Correct option for 19th question is C, 1 minus root 3. In a random experiment, E and E bar are complementary events. If P of E is equal to 0.53 and P of not E is. So 1 minus 0.43 will be 0.57. Correct option for 20th question is 0.57. So let us discuss the first question. If P of x is equal to x square minus 5x plus 7, then find the P of minus 1. సో ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎక్కడైతే ఎక్స్ ఉందో మనము 1 మైనస్ 1ని రిప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి, పీ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన పాలినామియల్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7 ఇచ్చాడు కాబట్టి పీ ఆఫ్ మైనస్ 1 అడిగాడు. సో ఎక్స్ ప్లస్లో మైనస్ 1 రిప్లేస్ చేయాలి. మైనస్ 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ వై ప్లస్ 7. సో మైనస్ 1 స్క్వేర్ వాల్యూ ఇస్ ప్లస్ 1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 5 ones are 5 plus 7. Plus 1 plus 5 plus 7, which is nothing but plus 13. So answer దీనికి ఏంటి అంటే B. The roots of the quadratic equation 8x square plus 2x minus 1 is equal to 0 are. So the roots are factorization చేయాలి students. Simple process. Minus 1 by 2 and plus 1 by 4 వస్తుంది. So దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ C, minus 1 by 2 plus 1 by 4. థర్డ్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ హూజ్ ఏరియా ఆఫ్ బేస్ ఇస్ 66. ఎలా ఉంటుంది, సర్కిల్లో ఉంటుంది కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 66, విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 66 అయితే ఆర్ స్క్వేర్ 21 ఉంటుంది. ఇక్కడ ఏం అడిగాడు, వాల్యూమ్ ఆఫ్ కోన్ అడిగాడు కాబట్టి
Volume of cone formula is 1 by 3 pi r square h. So 1 by 3 pi value is 22 by 7 r square. ఇంతకుముందు r square కనుక్కున్నాం కదా 21. Height is given as 10 centimeters in the question. So 10 రాయాలి. సో 7 1s are 7 3s are 21. ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఏంటి 22 into 10. 22 10s are 220 pi r square క్యూబ్ ఉంటుంది. వాల్యూమ్ ఎందుకంటే ఎప్పుడు క్యూబ్ లో ఉంటుంది కాబట్టి 220 సెంటీమీటర్ క్యూబ్. ఇక 220 సెంటీమీటర్ క్యూబ్ ఇవ్వలేదు స్టూడెంట్స్. ఫస్ట్ ఆప్షన్ లో 220 స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చాడు. డి ఆప్షన్ లో కూడా 220 స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చాడు. యాక్చువల్లీ 220 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ 220 cubic centimeter is the answer. If sin theta is equal to cos theta, find tan theta plus cot theta. ఇది చాలా డిఫికల్ట్ ఏం కాదు స్టూడెంట్స్, ఈజీగా ఉంటుంది. సైన్ థీటా కాస్ థీటా ఈక్వల్ అయినా, కాట్ థీటా టాన్ థీటా ఈక్వల్ అయినా, సీకెంట్ కొసెకంట్ ఈక్వల్ అయినా మనకి థీటా వాల్యూ 45 డిగ్రీస్ ఉంటుంది. మేక్ ఎ నోట్. ఓకే, ఎందుకంటే సైన్ 45 ఈజ్ 1/√2, కాస్ 45 కూడా 1/√2 కాబట్టి థీటా వాల్యూ 45 డిగ్రీస్ ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో టాన్ థీటా అంటే టాన్ 45 తీసుకోవాలి ప్లస్ కాట్ థీటా కాట్ 45. ఇంతకుముందు థీటా 45 వచ్చింది కాబట్టి టాన్ 45 1, cot 45 1. 1 plus 1 is 2. Correct option for fourth question is 2. Option C. If common difference of AP is 1, then A9 minus A5. A9 అనేది A plus 8D ఫార్ములా. A5 అనేది A plus 4D. ఎందుకంటే ఎంత టర్మ్ ఫార్ములా A plus N minus 1 into D కాబట్టి. సో 8 plus 8D minus A minus 4D కాబట్టి ప్లస్ A minus A క్యాన్సిల్ అయింది. 8 minus 4 is 4D. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ 1 కాబట్టి 4 into 1 is 4. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ సి 4. Sixth question, the angle of depression from the top of a tower 6 meter height at a point on the ground 30 degrees, making a angle of depression 30 degrees at the ground. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద టాప్. సో ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సో ఇదేంటి, దిస్ ఈస్ ద హైపోటెనస్ ఇఫ్ ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ గివెన్ వన్ ఈజ్ ఆపోజిట్. ఆపోజిట్ కి హైపోటెనస్ కి రిలేషన్ ఏంటి, సైన్ 30 తీసుకోవాలి. మీరు అడగవచ్చు సార్ అన్ని ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఉంటే మనం సైన్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఆపోజిట్ ఇచ్చాడు హైపోటెనస్ కనుక్కోమన్నాడు. ద రిలేషన్ బిట్వీన్ సైన్ ఈస్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి సైనే తీసుకోవాలి. ఇంకోసారి చెప్తా, ఆపోజిట్ ఇచ్చాడు హైపోటెనస్ కనుక్కోవాలి కాబట్టి సైన్, ద రిలేషన్ రేషియో ప్రకారం sin 30 is equal to opposite is given as 6 meters height and hypotenuse we don't know, we will take as AC. So sin 30 value is 1/2 6 by AC. So AC 1s are AC, 6 into 2 is 12, cross multiply చేయాలి. So the distance between this point and A is 12 meters. Correct option ఏంటి అంటే ఆప్షన్ A 12. Seventh question, let E and not E be complementary events. P of E naught is 0.609 and P of E. P of E, P of not E అనగానే మనము సబ్ట్రాక్షన్ చేయాలి స్టూడెంట్స్ విత్ 1. సో ఎందుకు 1లోనే చేయాలి అంటే మనకి ఫార్ములా ఉంది, P of E ప్లస్ P of not E ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1.000 సార్ 1 అన్నారు కానీ 3 డెసిమల్స్ ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ క్వశ్చన్లో 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ చేయాలి. 609, 2 డెసిమల్ ప్లేసెస్ ఉంటే 1.00, 1 డెసిమల్ ప్లేస్ ఉంటే 1.0 తీసుకోవాలి. సో 10 minus 9 is 1, 9 minus 0 is 9, 9 minus 6 is 3, 0.391 is the answer. సో కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ ఏంటి అంటే ఆప్షన్ డి. Eighth question, the ratio of the areas of two similar triangles is 4:9, and the ratio of their corresponding sides is, so areas ఇచ్చాడు కాబట్టి మనము సైడ్స్ కనుక్కోవాలంటే రూట్ చేయాలి. సింపుల్ స్టూడెంట్స్, రూట్ 4:9 which is 2:3. కరెక్ట్ ఆప్షన్ బి. Which term of the series 3√2 6 is equal to 48? ఇది జీపీలో ఉన్న ప్రోగ్రెషన్ స్టూడెంట్స్. సో ఆన్సర్ ఈజ్ 9. ఎందుకంటే A9 ఈజ్ AR టు ద పవర్ ఆఫ్ N minus 1, 9 minus 1 8 కాబట్టి A ఎంత ఇక్కడ 3, R ఎంత కామన్ రేషియో 3√2/3, A2 by A1 కాబట్టి 3 క్యాన్సిల్ అయింది. R వాల్యూ ఈజ్ √2, సో √2 పవర్ 8. 2 into 2 into 2 into 2 తీసుకోవాలి, 4 తీసుకోవాలి ఎందుకంటే √2 పవర్ ఆఫ్ 8 ఈజ్ 2 పవర్ ఆఫ్ 4. 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24, 24 2s are 48. సో ఈక్వల్ టు 48 అన్నాడు కాబట్టి 9th టర్మ్
of the series is equal to 48. So correct option C. The distance of the point 3, 5 from y-axis is the point where 3, 5 lies. So x లో 3, y లో 5 కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్ ఎన్ని సెంటీమీటర్స్ అవే ఉంది y యాక్సిస్ కి అంటున్నాడు. y యాక్సిస్ కి ఎన్ని సెంటీమీటర్స్ అవేలో ఉంది? ఆబ్వియస్లీ 3 సెంటీమీటర్స్ అవే ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ 3. Triangle ABC is similar to triangle ADE. Angle ABC is equal to angle ADE. So diagram దీనికి ఇలా ఉంటుంది స్టూడెంట్స్. ABC and ADE angle equal కాబట్టి obviously DE is parallel to BC. BC is parallel to DE or DE is parallel to BC. Anything is same. Choose the correct figure for sin A is equal to 5 by 13. సో sin A 5 by 13 ఏది అని అడుగుతున్నాడు. sin A ఇలా గీయగానే మనము సైడ్ రేషియో తీసుకోవాలి. ఆపోజిట్ బై హైపోటెనస్. ఏ యాంగిల్కి ఆపోజిట్ 5 ఉండాలి, హైపోటెనస్ 13 ఉండాలి. ఐ రిపీట్, సైన్లో ఏ యాంగిల్కి ఆపోజిట్ 5 ఉండాలి, హైపోటెనస్ 13 ఉండాలి. మనం ఇక్కడ గమనించినట్టయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏకి ఆపోజిట్ 5 ఉంది, సో ఆపోజిట్ 5, హైపోటెనస్ 13, 90 degrees ఆపోజిట్ హైపోటెనస్ కాబట్టి హైపోటెనస్ 13 ఉంది కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఫిగర్. 13th క్వశ్చన్, ఇఫ్ ఏ is subset of B then A minus B. ఏ విధమైన అడిగిన A యూనియన్ B, A minus B, A ఇంటర్సెక్షన్ B, ఫస్ట్ ఏ సెట్ తీసుకోవాలి. ఏ సెట్ 1 2 అనుకోండి, B సెట్ 1 2 3, ఎందుకంటే B సెట్ పెద్ద సెట్ కాబట్టి. సో ఇప్పుడు ఏం అడిగాడు? A మైనస్ B అడిగాడు కాబట్టి క్యాన్సిల్ చేయాలి సిమిలర్ టర్మ్స్. అండ్ ఏదైతే మిగిలినాయో ఫస్ట్ సెట్లో దట్ ఈస్ ద A మైనస్ B. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి నల్ సెట్ ఆర్ 5. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 5. ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ log రూట్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఏ పవర్ బి, ఇక్కడ బేస్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ పవర్ ఉంటుంది, ఏ పవర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే a power of b is equal to root x. Option A is the correct. The decimal 2.75 in the rational form can be expressed as obviously 275 by 100. So 275 by 100 anna 11 by 4 anna okate students. Correct option C. 4536 as a product of prime factors. So 4536 ki prime factors rasano. So దీన్ని 2 power of 3 గా రాయొచ్చు, 3 power of 4 గా రాయొచ్చు అండ్ 7 పవర్ ఆఫ్ 1 గా రాయొచ్చు. కరెక్ట్ ఆప్షన్ ఇవ్వలేదు స్టూడెంట్స్ ఏబిసిడిలో. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 పవర్ ఆఫ్ 3, 3 పవర్ ఆఫ్ 4 అండ్ 7 పవర్ ఆఫ్ 1. మూవింగ్ ఫార్వర్డ్, 17th క్వశ్చన్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆర్ క్వీన్ కార్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ ఈస్. సో కింగ్ కార్డ్స్ 4 ఉంటాయి, క్వీన్ కార్డ్స్ 4 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఈజ్ 4 by 52, queen is 4 by 52. So answer is 8 by 52, which can also be expressed as 4 2s are 8, 4 13s are. So 2 by 13 or 8 by 52 is the correct answer. If a is equal to x such that x is a factor of 12, n of a. So n of a కనుక్కోవాలంటే మనం ఫస్ట్ a కనుక్కోవాలి. రూస్టర్ ఫామ్లో, ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏంటి? ఏ టేబుల్లో ఉంది 12, 1 టేబుల్ 1 12s are 12, 2 6s are 12, 3 4s are 12, 4 3s are 12, 6 2s are 12, 12 1s are 12. సో 1 2 3 4 5 6, ఏ సెట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n of a is equal to 6, which is option B. If a die is rolled, the probability of getting an even prime number. సో రోల్ చేస్తే మనకి డై ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉన్నది ఒకటే ఉంటుంది, ఈవెన్ ప్రైమ్ నెంబర్, దట్ ఈస్ 2. సో 6 అవుట్కమ్స్ ఉంటాయి. సో 1 ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుట్ ఆఫ్ 6 కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 by 6. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ నెంబర్, సారీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 1 by 6. అదే ఈవెన్ నెంబర్ మాత్రం 2 3 5. సో ఒక డై రోల్ చేస్తే మనకి 1 2 3 4 5 6 పాసిబిలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్. అదే ప్రైమ్ నెంబర్ అయితే 2 3 5, 3 పాసిబిలిటీస్ అవుట్ ఆఫ్ 6 కాబట్టి 1 by 2 ఆర్ 3 by 6. ఇక్కడ అడిగింది ఈవెన్ నెంబర్స్ కాదు, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అడిగాడు కాబట్టి ఓన్లీ ఒక ఆప్షన్ ఉంటుంది 2. సో 1 by 6 is the answer, which is option D. 20th question, a is equal to set x such that x is an even number, b is equal to set x such that x is an odd number, then a union b is equal to. So all numbers, so even number enti, even numbers are 2 4 6 so on. Odd numbers union అడిగారు కాబట్టి odd numbers b
Odd numbers 1, 3, 5, so on are the odd numbers. So union కాబట్టి కలిపి రాయాలి. 1, 2, 3, 4, so on. So these are natural numbers కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏ, natural numbers. ఇప్పుడు ఇంకొక మోడల్ పేపర్లో పార్ట్ బి చూద్దాం స్టూడెంట్స్. పార్ట్ బి ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ డెసిమల్ కాంతి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డినామినేటర్ చెక్ చేయాలి. డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4 into 5 అంటే 2 power of n 5 power of n రూపంలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 power of m and 5 power of n, then it is a terminating. C1 చూద్దాం. సో 5 by 80, 40 can be written as 8 5s are 40. So 2 cube 5, again it is a terminating decimal. 7 by 4, 4 can be expressed as 2 square, again it is a terminating decimal. So not terminating decimal option is 21 by 98. Second one, if A is the set of all vowels in English alphabet, then number of subsets. So vowels మనకు అందరికి తెలుసు A, E, I, O, U. సో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 5. సో మనకి నంబర్ ఆఫ్ సబ్సెట్ కావాలంటే ఒక ఫార్ములా ఉంది, 2 power of n, వేర్ n ఈస్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. సో మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఓవెల్స్ లో కాబట్టి 2 power of 5. కరెక్ట్ ఆప్షన్ ఫర్ సెకండ్ క్వశ్చన్ ఇస్ 32. సి, ఇఫ్ ద పాలినామియల్ p of x is equal to 6x power of 8 minus 7x to the power of 5 plus 4x cube minus 12, then the quotient of x power of 7. ఇక్కడ x power of 7 వేరియబుల్ లేదు కాబట్టి therefore the quotient will be 0. Fourth, nature of the roots 2x square minus 5x plus 6. Nature anna comment anna manam we have to use the formula b square minus 4ac. b ante x quotient which is minus 5, 4. A ante x square quotient which is 2. C ante constant 6. So 5 minus 5 square value will become minus plus 25. 4 to the 8, 8 6 are 48. So 25 minus 48 is a negative number. If negative number is there, there will not be any real number. So no real number. Which of the following is not a GP? So GP అనగానే మనకి కామన్ రేషియో ఉండాలి. A2 by A1 should be equal to A3 by A2. So 4 by 2 is 2, 8 by 4 is 2. It has common ratio. 9 by 3 is 3, 27 by 9 is 3, 81 by 27 is 3. It is also GP. 2 by 1 is 2, 6 by 2 is not 2. Therefore, it is not a GP. Correct option for fifth question is C. The angle between x-axis and y-axis at the origin. So x-axis, y-axis are perpendicular to each other. So it will be 90 degrees. The relation between W, X, Y, Z from the figure is. So basic proportionality theorem ఉంటుంది ఇక్కడ. So W by X should be equal to Y by Z. So correct option is C. W by X is equal to Y by Z. The length of the tangent drawn from exterior point 4 centimeters away from the center. The radius is 3 centimeters. Then the length of the tangent is. So radius ఇచ్చాడు 3. Length of the tangent is 4 centimeters. We have to find the distance away from the center, which will be 5 based on the Pythagoras theorem. So 5 ఇచ్చిన root 5 అన్న ఒకటే కాబట్టి correct option is A. All this will be helpful for 2 marks also, students. Ninth question, which of the following is not a trigonometric identity? Sin square theta plus cos square theta is 1 is a trigonometric identity. Cosecant square theta minus cos square theta is 1 is also a trigonometric identity. Secant square theta minus tan square theta is also trigonometric identity, whereas this one is not a trigonometric identity. Correct option for ninth question is B. The value of tan 25, tan 45, tan 65 is. Tan 25 and tan 65 are complementary angles. So tan 45 will be 1. Correct option is D, 1. From the given figure, theta is equal to. So theta ki opposite number ichadu, hypotenuse number ichadu. So we have to take sine, because sine formula is opposite side by hypotenuse. Sin theta is equal to 10 by 20, which is nothing but 1 by 2. So sine lo any degrees ki 1 by 2 untundi? So 30 degrees. Correct option is A, 30 degrees. Which of the following is not the probability of an event? 1 by 2. Eppudu probability will lies between 0 and 1. So probability of an event always lies between 0 and 1, including 0 and 1 equal to rasan. So more than 1, it is not a probability. 1 by 2 ante less than 1, 2 by 3 less than 1, 4 by 5 less than 1, but 3 by 2 is not less than 1. It is greater than 1. So 1.5 greater than 1 kabatti it is not a probability of event.
The median of first 8 odd prime numbers. Median ante first we have to arrange in ascending order. Odd prime numbers ఏంటో చూద్దాం. So 3, 5, 7, 11, 13, 17, 19, 23. These are the odd prime numbers. Median will become the middlemost value. ఇందులో middlemost value there are two middle most values which is median. So if there are two medians we have to take average of this one, so which is nothing but 12. So correct option for 13th question is B. 14th question, if x and y are any two co-prime, then their GCD is always HCF or GCD for co-primes will be 1 and LCM will be x into y. Adagale LCM, but you have to know. Sin square 90 plus cos square 90 value is 1. It is an identity. If nth term of an AP is 4n minus 2, then 7th term. So nth term is given as 4n minus 2. So n place లో 7 పెట్టాలి అంతే స్టూడెంట్స్. యూ హ్యావ్ టు నో వేర్ యూ హ్యావ్ టు అప్లై దిస్ 7. ఎక్కడైతే n ఉందో అక్కడ 7 పెట్టడం అంతే. 4 7s are 28, 28 minus 2 is 26. Correct option is B. The exponential form of log b base a is equal to x is, so a power of x is equal to b is nothing but the exponential form of logarithm. So correct option is B. If a set of A and set B are disjoint set, n of A and n of B in disjoint set అంటే జాయింట్ లేనిది, ఇందులో ఇంటర్సెక్షన్ పార్టే ఉండదు కాబట్టి జీరో ఉంటుంది. n of A intersection B value will become 0 in disjoint set. Correct option is D. Sum of numbers and its reciprocal is 10 by 3. Then the number is 3 reciprocal 1 by 3. Sum and addition. We have to check whether it is equal to 10 by 3. So 3 3s are 9. 9 plus 1 is 10, which is 10 by 3. So correct option is C. The discriminant of the quadratic equation x square plus 5x plus 6 is discriminant formula b square minus 4ac. B and the 5 square, 4, a is 1, c is 6. 5 square is 25 minus 24, which is 1. If x and y are two prime numbers, then their LCM is. LCM of any two prime numbers will be the product of their numbers. So x into y is the correct answer. So just multiply the numbers x and y. So correct option for first question is D. The number of subsets of set 5, 10, 15, 20 is. So for every any subset, number will be denoted with the formula 2 power of n, where n is number of elements in the set. In this given set, we have 4 elements, 1, 2, 3, 4. So 2 power of 4 is nothing but 16. So correct option for second question is C. Third question, quotient of x in P of x is equal to 3x square minus 2x plus 1 is. So x quotient is minus 2. So correct option is A. The cost of 3 kgs rice and 4 kg sugar is 304 and cost of 4 kg rice and 5 kg sugar is 540. The linear equation for the above situation is. So let us take rice as x and sugar as y. So 3x plus 4y is equal to 304 and 4x plus 5y is equal to 540. So correct option will be option A. Fifth question, the quadratic equation 2x square minus 6 root 6x plus 1 is equal to 0 as. To find the number of real roots, we need to use the formula b square minus 4ac. So here b is minus root 6 square 4, a is x square quotient which is 2 and c is constant which is 1. So minus root 6 square value will be 6, 4 to the 8, 6 minus 8 is minus 2. If the discriminant is negative number, it has no real roots. So correct option for fifth question will be D. Sixth question, which of the quadratic equation has 2 as a root? So just replace the 2 in one of the equation. If the answer is 0, then it has real root. So let us represent 2 in this. 2 into 2 square minus 7 into 2 plus 6. 2 into 2 square value is 4, 7 to the 14 plus 6. 2 4s are 8 minus 14 plus 6 is 0. So correct option will be B. Seventh question, the first two terms of GP are root 3 and 3. Then the fourth term is. So fourth term of GP is given by the formula AR to the power of 3. Where A is first term root 3 and R is common ratio is given by A2 by A1.
A2 is 3, A1 is root 3. So in 3 we have two root 3's. Root 3 into root 3 is 3. So I'm just cancelling one root. So R is also root 3. A is root 3, R is root 3 whole cube. So root 3 into root 3 should be multiplied here 3 times, 3 into root 3 into root 3. Root 3 into root 3 is 3. Again root 3 into 3 is root 3 into root 3 is 3. 3 3s are 9. Correct option for seventh question is B. The slope of the line joining the points A tan square theta minus cos square theta, B secant square theta sin square theta is. So we'll represent this one as x1 y1 and x2 y2, and we'll use the slope formula. Slope formula is given by y2 minus y1 by x2 minus x1. Y2 is sin square theta, y1 is minus cos square theta by x2 is secant square theta and x1 is tan square theta. So sin square theta plus minus into minus is plus cos square theta, value will is 1, and secant square theta minus tan square theta value is also 1. This is identity, students. 1 by 1 is 1. Correct option for eighth question is C. In which quadrant does the point 2 minus 3 lie? It lie in fourth quadrant. Correct option is D. Two triangles are not always similar. So circles are always similar, squares are also similar, triangle, only equilateral triangles are similar, but other triangles are not similar. So correct option for 10th question is C. 11th question, triangle ABC and PQR, ABC and PQR are similar. Angle A is 32 means P is also 32 because they are similar. R is 65. If R is 65, obviously C will also be equal to 65. Then angle B is. So we all know the sum of three angles in a triangle is 180 degrees. So 32 plus 65 plus 80, 83 gives you 180 degrees. So correct option is A. Each exterior angle of a equilateral triangle is, each angle of a equilateral triangle is 60 degrees. Exterior angle will be obviously 120 degrees because these two forms linear pair, means some straight line. 60 plus 120 gives you 180. So exterior angle will be equal to 120. If AP and AQ are two tangents, this and this are two tangents. POQ is 120, which is given this angle 110. Sorry, angle PAQ. So PAQ will be equal to 70 degrees because in, if POQA is a collateral, this angle will be 90 because radius and tangents are always perpendicular to each other. This angle also will be 90. 90 plus 110 plus 90 plus 70 gives you 360. Sum of four angles in a collateral is 360. So obviously this angle will be 70. Correct option is A. Volume of cone is given by the formula 1 by 3 pi r square h. The reciprocal ratios among the following is sin theta and cosecant theta. Sin theta is 1 by cosecant theta is 1 by sin theta. They are reciprocal to each other. The length of the shadow of a tower on a plain ground is root 3 times the height of the tower. So we don't know the height of the tower. We will take height of the tower as x and shadow will be root 3x. We need to find the angle of the elevation of the sun rays with the ground. So we will take tan theta, which is opposite side by adjacent side. So tan theta opposite we have taken as x, adjacent we will take as root 3x. So x get cancelled, tan theta is equal to 1 by root 3, theta will become 30 degrees. Correct option is D. X is equal to b cosecant theta, y is equal to b cot theta, then x square minus y square. So we will square b square into cosecant square theta minus y square. Y is given as b cot theta, y square will become b square cot square theta. In both cases, b square is common. We will take b square out. Cosecant square theta minus cot square theta we will write. So cosecant square theta minus cot square theta value we all know 1. It is identity. B square into 1 is b square. So correct option for 17th question is C. When a die is rolled, the probability of getting a number greater than 2 is.
When a die is thrown, the sample space will be 1, 2, 3, 4, 5, 6. So these are the numbers in dice, and greater than 2 will be 3, 4, 5, 6. So 4 possibilities are there. So we'll write as 4 by 6. 4 will be the 4 will be the favorable outcomes. Total outcomes will be 6, which is also equal to 2 by 3. 2 twos are 4, 2 threes are 6. Correct option is B. From the letters of the word mathematics, if a letter is selected randomly, the probability that a letter vowel is. So we have four vowels: A, E, I, O, U. So here we have A, E, A, I as vowels, 4, and number of letters in mathematics is 11. So correct option is B, 4 by 11. Last question of this question paper, median of the data 12. To find the median, we need to arrange the numbers in ascending order, students. So the least number here is 12, 13, then 18, 19, 20, 24, and 25. Now we need to pick the middle number. Out of this 7 observation, middle number is 19. Therefore, median is 19. So correct option for 20th question is C. Question in maths, mode of the data 5, 6, 5, 7, 8, 5, 6, 10 is. Answer is 5. Mode and most repeated value. So most repeated value in this given observation is 5. So option is B. If base radius of a cone is r and height is h, then slant height. So slant height is given by the formula L square is equal to h square plus r square. So correct option second question is A, h square plus r square. The arithmetic mean of the data x bar equal to sigma xi by n. In this sigma xi is sum of observations and n is number of observations. So correct option ఏంటంటే A. Fourth question, which of the following point is lie in the third quadrant? So third quadrant లో అన్ని నెగటివ్ ఉంటాయి కాబట్టి -3, -6. So here we have first quadrant, second quadrant, third quadrant. Third quadrant లో x నెగటివ్ వాల్యూస్ ఉంటాయి, y కూడా నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. సో -1, -2. సో బోత్ నెగటివ్ ఉండేది థర్డ్ క్వాడ్రంట్, -3, -6. Which of the following is not a Pythagorean triplet? 20, 21, 29 is a Pythagoras triplet. 5, 12, 13 is also Pythagoras triplet. 3, 4, 5 is also Pythagoras triplet. But 6, 8, 11 is not. Actually 6, 8, 10 is a Pythagoras triplet. But E question lo 6, 8, 11 on this. Option C is not a Pythagoras triplet. Sixth question, the volume of a right circular cylinder is V is equal to pi r square h. The formula h is nothing but height of the cylinder. If the two ends of the diameter of a circle are 3, -2 and -5, 6, then the center of the circle. So diameter అంటే circle ఉంటుంది. So which passes through center of the circle, and the 2 points here is 3, -2, and another point is -5, 6. So center కనుక్కోవాలి కాబట్టి center of the circle. So we have to use midpoint. So midpoint formula మనకు తెలుసు x1 plus x2 by 2, y1 plus y2 by 2. Here 3 -2 it should be represented as x1 y1, -5 6 should be represented as x2 y2, and replace in the formula. X1 is 3 -5 by 2, y1 is -2 plus 6 by 2. So 3 -5 is -2 by 2, and 4 by 2, which is nothing but -1, 2. So correct option ఏంటి అంటే C, -1, 2. Which of the following is a quadratic equation? First one kaadu. Second one is also not a quadratic equation because x square will get cancelled. Third one is a quadratic equation. Which of the following linear equation is coincident? Coincident ante a1 by a2, b1 by b2, and c1 by c2 all will be equal. So 5x ki double 10x, 3x ki double 6x, 2 ki double 4. So option D is the correct answer. Discriminant of the equation 3x square minus 5x plus 7 is. We all know the discriminant formula b square minus 4ac. A అనేది x square quotient, b అనేది x quotient, c అనేది constant 7. So replace in the formula b square. So minus 5 square, 4, a is 3, c is 7. So minus 5 square value is plus 25, 4 3s are 12, 12 sounds like 84. So plus 25 minus 84 is minus 59.
So correct option for 10th question is D. 12th question, the slope of the line passing through 2 minus 5 and minus 4 7 is. Slope formula is y2 minus y1 by x2 minus x1. So coordinate geometry ఎప్పుడు ఫస్ట్ పాయింట్ x1 y1 సెకండ్ పాయింట్ x2 y2 రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేయాలి. సో y2 is 7, y1 is minus 5, x2 is minus 4, x1 is 2. Minus of minus is plus, so 7 plus 5 by minus 6, which is 12 by minus 6, which is minus 2. So correct option for 12th question is A, minus 2. 13th question, in the given figure DE is parallel to BC, AD is to DB. AD is to DB is 1 is to 2. AE is 4 centimeters. What is the value of EC? సో రేషియో డబుల్ ఉంది కాబట్టి ఈ వాల్యూ కూడా డబుల్ అయిపోతుంది స్టూడెంట్స్. సో ఆన్సర్ విల్ బి 8. కరెక్ట్ ఆప్షన్ ఫర్ 13th క్వశ్చన్ is B. If the base radius of a cone is 7 centimeters and slant height is 5, then the curved surface area of cone. So we know the curved surface area of cone formula, which is pi r l. So slant height is given as, this is slant height given as 5, radius of cone is given as 7, and curved surface area is pi is 22 by 7, radius is 7, l is 5. So 7 7 cancel, 22 5s are 110. Correct option is C. A boy observed the top of a pole at an angle of elevation 45 degrees, and the boy is 10 meters away from the foot of the pole. Then the height of the pole is 10 centimeters only. ఎందుకంటే tan 45 వాల్యూ 1 కాబట్టి ఆపోజిట్ అడ్జసెంట్ సేమ్ ఉంటుంది 45లో. ఎప్పుడైనా tan 45 ఉంటే ఆపోజిట్ అడ్జసెంట్ సేమ్ ఉంటుంది స్టూడెంట్స్. A frequency distribution classes are 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30. Then the mid value of 20 to 25. So mid value మనందరికి తెలుసు xi, which is sum of average of these two. అంటే ఈ రెండుని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయాలి. సో 45 by 2, which is nothing but 22.5. So correct option is D. 18th question, the observation of data 3, 7, 9, x plus 3, 14 and 17 are in ascending order. సో మీడియన్ అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు, అండ్ ద మీడియన్ ఈస్ గివెన్ యాజ్ 11. సో మీడియన్ ఇందులో 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో 6 అంటే దిస్ 2 విల్ బి ద మీడియన్ క్లాస్. సో యావరేజ్ ఆఫ్ దిస్ 2 will become median, which is given as 11. So 9 plus 3 is 12 plus x by 2 is equal to 11. So division goes to that side. 12 plus x is equal to 22. X is equal to 22 minus 12, which is 10. So correct option for 18th question is 10. The given figure AB is 4 root 3 in the value of BC. If this is 30 degrees, this angle also 30 degrees. So tan 30 is opposite by adjacent. So tan 30 తీసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే opposite is AB, adjacent is BC. Tan 30 value we know it is 1 by root 3, AB is 4 root 3 by BC. So when two fractions are equated, we have to do cross multiplication. BC is equal to 4 root 3 into root 3, which is 4 into 3, which is 12. So correct option is B, 12. Last question in maths question paper. Radius of hemisphere is 3.5 centimeters. Total surface area of hemisphere. So total surface area of hemisphere formula is 3 pi r square. So pi value is 22 by 7. Radius is given as 3.5. We have to multiply 2 times. In the formula we have r square. 7 ones are 70.5. So after calculation we will get the answer as 115.5. So correct option for 20th question is D. First question, which of the following is a quadratic equation? So this is not a quadratic equation. This is also not a quadratic equation. This is quadratic equation. This is not a quadratic equation. ఎందుకు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ x ఇంటూ x స్క్వేర్, ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అండ్ x ఇంటూ x స్క్వేర్, ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ x ఇంటూ x స్క్వేర్, లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ x స్క్వేర్ క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈ మూడు ఏదైతే కాదు అన్నానో అవి ఇట్ ఈస్ దట్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ షుడ్ బి 2, వేరాజ్ మిగతా అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. కాబట్టి ఓన్లీ ఇన్ దిస్ కేస్
x into 2x 2x square x plus 1 whole square a square plus b square ఫార్ములా చేస్తే 2x square minus x square ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుంది, ఇది 1x square ఫామ్లో ఉంటుంది, అది స్టాండర్డ్ ఫామ్లో రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ quadratic equation and others are not quadratic equation. Second question, if 4x square plus 3kx plus 9 is equal to 0 has equal roots, then find the value of k. ఇది కూడా షార్ట్ ఆన్సర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్, ఇంపార్టెంట్. సో ఈక్వల్ రూట్స్ అనగానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ ఫామ్లో రాయాల్సి ఉంటుంది, బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఈక్వల్ రూట్స్ అంటే ఈ ఫామ్లో రాయాలి. సో ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏ ఏంటి 4, బి ఈజ్ 3k అండ్ సి ఈజ్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ 9. ఈ ఏబిసిని ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. సో బి స్క్వేర్ అంటే 3k స్క్వేర్ మైనస్ 4a, ఏ ఎంత 4 ఇక్కడ ఇంతకుముందు తెలుసు, సి ఎంత 9. సో ఇట్లా బ్రాకెట్లు పెట్టుకోవాలి. 3k స్క్వేర్ ఇస్ 9k స్క్వేర్, 4 4 16, 16 9 144 is equal to 0. So k square is equal to 144 by 9. Multiplication at side వచ్చింది కాబట్టి division. So 9 1s are 9, 16s are 144. K square is equal to 16 వచ్చింది కాబట్టి k is equal to root 16 which is 4. The value of k is plus or minus root. The second term of an AP is 10, fifth term is 31, then eighth term is. ఇది యాక్చువల్లీ 4 మార్క్స్ క్వశ్చన్, ఆబ్జెక్ట్ టైప్లో అడిగాడు, ఫైన్. సెకండ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 10 అంటే a2 ఈజ్ ఈక్వల్ టు 10 ఇట్లా సపరేట్గా రాసుకోవాలి. అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 31, a5 ఈజ్ ఈక్వల్ టు 31. సో సెకండ్ టర్మ్ అంటే a2 పెట్టుకోవాలి. a2 ఫార్ములా ఏంటి, a ప్లస్ 1d విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. అండ్ ఫిఫ్త్ టర్మ్ ఫార్ములా ఈజ్ a ప్లస్ 4d, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఫార్ములా అప్లై చేయాలి. సో ఎయిత్ టర్మ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎయిత్ టర్మ్ ఫార్ములా ఈజ్ 8 ప్లస్ 7d. ఏ టర్మ్ కనుక్కోవాలంటే మనకి ఏ తెలిసి ఉండాలి, డి తెలిసి ఉండాలి. మనకి ఏ తెలియదు, డి తెలియదు. ఇచ్చిన రెండు కండిషన్ ద్వారా ఏడి కనుక్కోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు 7. సో వీ నో డి వాల్యూ. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ 3 వస్తుంది. సో ఎందుకంటే ఏ ప్లస్ డి ఈజ్ 10 అంటే ఏ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 minus 7 which is 3. So now we will replace in 8th term. A anta 3, 7, D anta 7. So 3 plus 7 7s are 49. So 49 plus 3 is 52. Correct option enti ante ikkada D 52. The nth term of GP is AN is equal to AR to the power of n minus 1. In this formula R represent common ratio. D represent common difference and R represent in geometric progression common ratio. Sixth question, which term of GP root 2, 2, 2 root 2, 4 is 64? So 64 ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏ టర్మ్ అని అడుగుతున్నాడు. సో ఎంత టర్మ్ వేసుకోవాలి, ఏ టర్మ్ అని అడిగితే విచ్ ఈజ్ ఏఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇంతకుముందు ఫార్మ్లో చూసాము. సో ఎంత టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఈజ్ 64, ఎంత టర్మ్లో 64 పెట్టాలి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎప్పుడు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో అయినా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో అయినా ఫస్ట్ టర్మ్ యూ హ్యావ్ టు రైట్ రూట్ 2 ఆర్. మనకి ఆర్ తెలియదు కాబట్టి సో ఆర్ అంటే కామన్ రేషియో a2 by a1 అంటే 2 by root 2. So 2 by root 2 is nothing but root 2. So root 2 n power to the power n minus 1. So n is equal to 2 into 6 which is 12. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ డి 12. Seventh question, formula to find the area of triangle by Heron's formula a is equal to root over s into s minus a into s minus b into s minus c. In the formula s represent a plus b plus c by 2 which is option B. Eighth question, if a is equal to 1 comma minus 2, b is equal to 3 2, c is equal to 2 9 are the vertices of triangle ABC, then centroid is. Centroid formula మనకు తెలుసు x1 plus x2 plus x3 by 3 comma y1 plus y2 plus y3 by 3. So maths లో formulas important students, you have to by heart. x1 ఎంత 1 plus 3 plus 2. 1 plus 3 plus 2 is 6 by 3 and y1 minus 2 plus 2 and 9 is 9 by 3. Add చేయాలి. So 3 1s are 3 2s are 3 1s are 3 3s are. Answer ఎంత 2 comma 3. ఇక్కడ option C is the correct answer. Slope of the line passing through 3 minus 5 and minus 2 3 is. Slope formula is m is equal to y2 minus y1 by x2 minus x1. ఇక్కడ y2 అనేది మనం ఇట్లా పాయింట్స్ రిప్రజెంట్ చేసుకోవాలి స్టూడెంట్స్. x1 y1 ఇక్కడ x2 y2. y2 ఎంత 3,
మైనస్ y1 -5 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఇస్ +5 అవుతుంది. x2 x2 ఎంత -2 -3. సో 8/-5 ఈజ్ నథింగ్ బట్ ఆర్ మైనస్ 8/5 అన్నా 8/-5 అన్నా ఒకటే, విచ్ ఈస్ ఆప్షన్ డి. 10th question, the area of sector whose radius is 7 with angle at the center 90 degrees is. సో ఏరియా ఆఫ్ సెక్టర్ అడిగాడు కాబట్టి ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా అప్లై చేయాలి, విచ్ ఇస్ θ/360 ఇంటూ πr². టీటా అంటే యాంగిల్ ఎంత ఇచ్చాడు, 90 ఇచ్చాడు. సో టీటా ప్లేస్లో 90 పెట్టుకొని డివైడెడ్ బై 360 ఇంటూ పై వాల్యూ ఇస్ 22/7, రేడియస్ ఇస్ గివెన్ యాజ్ 7. ఇక్కడ r² ఉంది కాబట్టి 7 ఇంటూ 7 2 times. So 154/4 is 38.5 centimeters square. Next question. The length of the tangent to a circle with radius 3 centimeters from a point 5 centimeters away from the center is, answer is 4. డైరెక్ట్గా నేను చేయకుండానే చెప్పాను, ఎందుకంటే 3, 5, 4 మేక్స్ ట్రిగ్నోమెట్రిక్ ట్రయాడ్. 12th question. PA and PB are two tangents. ఇక్కడ two tangents. The center O. Angle AOB is 100. ఈ యాంగిల్ 100 అంటే యాంగిల్ APB is how much? It will be 80 degrees. ఎలా తెలిసింది అంటే 100 + 80 is 180. 180 వచ్చేటట్టు చూసుకోవాలి స్టూడెంట్స్. అంటే ఒకసారి ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటాడు, ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటాడు. బికాస్ సమ్ ఆఫ్ 4 angles in a quadrilateral is 360 degrees. మనందరికి తెలుసు. దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ విల్ బి 90. ఎందుకంటే రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. 90, 90, 180. సో ఇది కూడా 180 ఉంటే మనకి 360 degrees ఉంటుంది కాబట్టి, సో దిస్ బోత్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ దిస్ ఆపోజిట్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 180. ఇక్కడ 100 ఇస్తే 80 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 70 ఇస్తే ఇక్కడ 110 ఉండాలన్నమాట, ఎందుకంటే 70 + 110 is 180 కాబట్టి. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ 12th question is angle C, 80 degrees. Moving forward, 13th question. The curved surface area of cone is pi times to the product of its radius and slant height. The formula in symbolical form is. So pi times అంటే maths లో multiplication of the product of radius and slant height. So pi r l, r అంటే radius, l అంటే slant height. Correct option for this question is pi r l, option D. So this is the formula for cone. The height and radius of cone and cylinder are equal. The volume of cone is 18 centimeter cube. Then the volume of cylinder is. So it will be 1/3 అంటే thrice ఉంటుంది అనమాట. 18 into 3 చేస్తే 54 centimeter square. 15th question. If a sphere is inscribed in a cylinder, then the ratio of the volumes of sphere and cylinder is. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే దీనికి 3:2. ఆప్షన్ ఏ. If 3 coins are tossed simultaneously, then the total number of outcomes is 8. సో కాయిన్స్ అనగానే హెడ్ టైల్ ఉంది కాబట్టి 2 power of n ఫార్ములా. సో 2 power of 3 which is 8. P of E is 0.29, P of not E is how much? సో మనకి సబ్ట్రాక్షన్ చేయాలి. 1.00 మైనస్, ఎప్పుడు ఏ నెంబర్ ఇచ్చినా P of E, P of not E సబ్ట్రాక్షన్ చేయాలి ఎప్పుడు 1లో నుంచి. 0.29, 1ని 2 డెసిమల్ ప్లేసెస్గా తీసుకోవాలి, ఎందుకంటే 0.2లో 29లో 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. If one card is selected from well shuffled deck of 52 cards, the probability of getting a red prime number is. సో రెడ్ ప్రైమ్ నంబర్ ఎంత ఉంటుంది మొత్తం? సో 8/52 విచ్ ఈజ్ నథింగ్ బట్ 4/13 52 కాబట్టి. సో 2/13 అంటే కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. If the center of a circle is 4, 5